ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడే కనిపిస్తోంది. అందులోనూ తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే థియేటర్లో బొమ్మ చూడాల్సిందే. ఇక ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు బరిలోకి దిగారు. డాకు మహారాజ్గా నందమూరి బాలకృష్ణ, గేమ్ చేంజర్తో రామ్ చరణ్, సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్గా వెంకీ మామ నిలిచారు. ఎక్కడ చూసినా సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావటం, ఫ్యామిలీలన్నీ థియేటర్లో సందడి చేయడంతో కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 5 రోజుల్లో 161 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది ఈ సినిమా. అలానే ఓవర్సీస్లో కూడా నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. వెంకీ మామ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా ఈ చిత్రం నిలవబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వెంకీ నేను కాదు. ఒకప్పుడు టీమిండియాలో ఫాస్ట్ బౌలర్గా వెంకటేష్ ప్రసాద్ తనదైన మార్క్ చూపించారు. ఆ తర్వాత బీసీసీఐలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. అలానే టీమిండియా బౌలింగ్ కోచ్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కామెంటర్గా, క్రికెట్ అనలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వెంకటేష్ అప్పుడప్పుడు హ్యాష్ ఆస్క్ వెంకీ అంటూ క్రియేట్ చేసి నెటిజన్లు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఓ నెటిజన్ వెంకటేష్ ప్రసాద్ని ట్యాగ్ చేస్తూ రఘు అనే నెటిజన్ ఓ ట్వీట్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం సాధించినందుకు కంగ్రాట్స్ సార్, ఇలాంటి మంచి సినిమాలు మీరు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అంటూ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి వెంకటేష్ ప్రసాద్ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నేను ఆ వెంకీని కాదు రఘు, కానీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం గురించి చాలానే విన్నా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అయినా అలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యావు స్వామి అంటూ పోస్టులు పెడుతున్నారు. రాంగ్ పర్సన్కి ట్వీట్ పెట్టినా రైట్ రిప్లై ఇచ్చారు వెంకటేష్ ప్రసాద్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వెంకటేష్ ప్రసాద్ కర్ణాటకకి చెందిన వ్యక్తి. ఆయన మాతృభాష కన్నడ. అయినా సరే తెలుగు సినిమా గురించి ఆయన ట్వీట్ చేయడం విశేషం.